జెన్యూన్ థియేటర్ ఓనర్స్ లేరని నేను చెప్పట్లేదు. సో ఆ పాయింట్ ని పట్టుకుని మైత్రి వాళ్ళు, సితారా వాళ్ళు, అన్నపూర్ణ వాళ్ళు, వైజయంతి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ సిస్టమ్ ని అపోజ్ చేస్తున్నారు. రెండు పక్కల కూడా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. కానీ మీరు ఒక పక్కన థియేటర్లకి జనాలు రావట్లేదని చెప్పి బాధపడుతూ జనాల్ని థియేటర్లకి తీసుకొచ్చే సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్లు మూసేస్తామని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం? సినిమా వెనకాల ఎన్ని స్టేక్స్ ఉంటాయి మీకు కూడా తెలుసు. అసలు ఆ వే ఆఫ్ అప్రోచ్ కరెక్ట్ కాదు. మూడోది, నేను ఎప్పుడో 9th క్లాస్ లో ఉన్నప్పుడు కొమరంపూలి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమాకి ముందు గొడవలు కానీ, కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ముందు గొడవలు కానీ, అత్తారింటి దారేది విషయానికి వచ్చేసరికి ఏకంగా సినిమా రిలీజ్ కి ముందే పైరసీ చేస్తారు. అండ్ రీసెంట్ గా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల్ని మన పూకీ జగన్మామయ్య క్యూట్ గా టార్గెట్ చేశాడు. సో కన్సిస్టెంట్ గా ఎవరో ఒకళ్ళు కళ్యాణ్ గారి సినిమాల్ని ఇబ్బంది పెడతానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ హర్ట్ అయింది. ఆయన అధికారంలోకి వచ్చిన 20 రోజులకే ప్రొడ్యూసర్లు ఆయన కలవడానికి వచ్చినప్పుడు టికెట్ హైక్స్ కి సంబంధించి మీరు ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయండి, ఈ థియేటర్ ఇష్యూస్ గానీ, ఇండస్ట్రీని గవర్నమెంట్ ఎలా ఎంపవర్ చేయొచ్చు అనే విషయాల్ని మీరందరూ డిస్కస్ చేసుకుని ఆ పాయింట్స్ అన్ని మా దాకా తీసుకొస్తే మన సీఎం గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి మాట్లాడారు. ఆ రోజు వాళ్ళు సరే అని, ఆ తర్వాత దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు వంశీ గారు, పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు రవి గారు, గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు రాజు గారు, తండేల్ సినిమా రిలీజ్ అయినప్పుడు